రంజాన్ సందేశం. రంజాన్ వచ్చేసింది. నిజం చెప్పాలంటే ప్రతి ఏటాలాగే ఈసారి కూడా ఇది మన జీవితంలో చివరి రంజాన్ అవుతుందో లేదో మనకు తెలియదు. మనం ఏడాది పొడవునా పనుల కోసం, డబ్బు కోసం, టెన్షన్లు మరియు బాధ్యతల కోసం పరిగెడుతూనే ఉంటాము. కానీ రంజాన్ రాగానే అల్లాహ్ మనతో ఆగిపో, ఇక నా వైపు తిరిగి రా అని చెప్తున్నట్లు అనిపిస్తుంది. ఈ పవిత్ర మాసంలో సైతాన్ బంధించబడతాడు. అంటే మనం చేసుకునే ఏ మార్పైనా అది మన సొంత నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. రోజా అంటే కేవలం ఆకలితో ఉండటం మాత్రమే కాదు, మనల్ని మనం అదుపులో ఉంచుకోవడం, తప్పుడు మాటల నుండి దూరంగా ఉండటం, కోపాన్ని తగ్గించుకోవడం, ఎవరి మనస్సును నొప్పించకుండా ఉండటం, దాహం వేసినప్పుడు కూడా నీళ్లు తాగకుండా ఉండటం వల్ల ఓర్పు, సబర్ అంటే ఏమిటో మనిషికి అర్థమవుతుంది. బహుశా అదే ఓర్పు అల్లాహ్కు దగ్గరయ్యే మార్గాన్ని సుగమం చేస్తుంది. రంజాన్ మనల్ని ఖురాన్కు, నమాజ్కు, దుఆకు మరియు అన్నింటికంటే ముఖ్యంగా అల్లాహ్కు దగ్గర చేస్తుంది. ఎప్పుడైనా ఇఫ్తార్కు ముందు 2 నిమిషాలు ఒంటరిగా కూర్చుని దుఆ చేసి చూడండి. మనస్సు దానంతట అదే మెత్తబడుతుంది, కళ్ళు చెమర్చుతాయి. అప్పుడు మనకు అర్థమవుతుంది, మనం ఒంటరి వాళ్ళం కాదు. మన రబ్, దేవుడు మనల్ని వింటున్నాడు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టండి, కోపంగా ఉన్నవారిని క్షమించండి, బాధలో ఉన్నవారి మనస్సును ఓదార్చండి. నమ్మండి, ఈ చిన్న పనులు అల్లాహ్ దగ్గర చాలా పెద్దవి. రంజాన్ మనల్ని మార్చడానికి వస్తుంది. కేవలం ఈ 30 రోజులు మాత్రమే కాదు, జీవితాంతం వరకు. కాబట్టి ఈసారి రంజాన్ను మనం అల్లాహ్ను కలవబోతున్నామన్నంత నిబద్ధతతో, మన పాపాలకు క్షమాపణ కోరుకుంటూ, జన్నత్ను, స్వర్గం కోసం పరితపిస్తూ గడుపుదాం. ఈ సందేశం మీ మనస్సుకు నచ్చితే దీనిని ఇతరులకు కూడా చేరవేయండి. బహుశా మీ వల్ల ఈ రంజాన్ మరొకరి జీవితాన్ని కూడా మార్చవచ్చు.